మీ చిన్నప్పటి నుంచే మీరు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలుసుకున్నాను అని చెప్పేసి అన్నారు కదా! ఈ మధ్య ఒక సినిమాలో 'భగవంత్ కేసరి' అనే సినిమాలో మీ దృష్టికి వచ్చే ఉంటది. బాలకృష్ణ గారు ఒక సీన్‌లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి స్పీచ్ ఇస్తారు. అంటే ఒక పెద్ద హీరో ఒక సినిమాలో ఒక పెద్ద సినిమాలో ఒక పెద్ద హీరో నుంచి అలాంటి ఒక మెసేజ్ గనుక వస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతది. దానివల్ల దాని ప్రయోజనం ఉంటుంది. మీరెలా చూస్తారు అలా? అలాంటి సినిమాలు అలాంటివి ఒక మేల్ క్యారెక్టర్ నుంచి రావటం అనేది. ఫీమేల్ క్యారెక్టర్ చెప్తే వేరే. ఒక మేల్ క్యారెక్టర్ నుంచి ప్రొటాగనిస్ట్ నుంచి రావటం అనేది దాన్ని మీరు ఎలా తీసుకుంటారు దాన్ని? అంటే అంటే మీరు హ్యాపీ ఫీల్ అవుతారా? ఇలాంటి రావాలి. అంటే ఆడపిల్లల్ని గౌరవించాలి, ఆడవాళ్ళని గౌరవించాలి. ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ యొక్క స్పర్శని గుర్తించాలి, గ్రహించాలి అని చెప్పడం అనేది. నేను ఇంకా ఆ సినిమా చూడలేదు. అంటే సినిమా అన్నది చాలా పెద్ద మాధ్యమం. అది ప్రజల్లోకి తీసుకెళ్ళగలదు. ఈరోజు కృష్ణుడు అంటే ఓన్లీ గోపికల చుట్టూ తిరిగే క్యారెక్టర్ అని ఒక రాంగ్ ప్రొపగండా చేసిందే సినిమాలు. అసలు మన రామాయణాన్ని, మహాభారతాన్ని రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేసింది కూడా సినిమాలే. జనాలు అదే నిజమని నమ్ముతున్నారు. నేను కూడా అదే నిజం అనుకున్నాను. కాకపోతే ఈ మధ్య తెలుసుకున్నాను కాబట్టి నాలాగా ఎంతమంది తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే తెలుసు, కానీ మిగిలిన వాళ్ళకి తెలియదు. ఏ సినిమాను ఉద్దేశించి అన్నారు ఇది? కొన్ని సినిమాల్లో ఎంతసేపు కూడా కొన్ని రాంగ్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. అంతా ఒకటి సినిమాటిక్ లిబర్టీ పేరుతో రాంగ్ ప్రొజెక్షన్స్ చేస్తూనే ఉంటారు. అంటే ఈ మధ్య ఆదిపురుష్ వచ్చింది. అదొక బ్లెండర్, డిజాస్టర్, ఒక డర్టియస్ట్ సినిమా. అది తీసిందే ఏంటంటే జనాల్ని, హిందువుల్ని డివైడ్ చేయడానికి. ఓకే, ఫస్ట్ మీరు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అంటే హీరోల ద్వారా చెప్పించడం చాలా సంతోషం. ఆ సినిమా కాన్సెప్ట్ అంతా కూడా ఎక్కడ హీరోయిన్ పాత్రని గ్లామర్కే పరిమితం చేసి హీరోతో డైలాగులు చెప్పిస్తే మాత్రం చేసేది శివ పూజలు, దూరేది ఇంకేదో అన్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా హీరోయిన్ పాత్ర కూడా చాలా రెస్పెక్టెడ్గా, నేనైతే విన్నా శ్రీలీల పాత్ర చాలా బాగుంది. అలా చూపిస్తూ ఇలాంటి ఒక డైలాగ్ చెప్పించడం సంతోషమే. అట్ ద సేమ్ టైం వాళ్ళు రియల్ లైఫ్లో కూడా అది ఫాలో అయితే ఇంకా బాగుంటుంది. మళ్ళీ హరహర మహాదేవ మళ్ళీ చేసేది శివ పూజలు, దూరేది ఇంకెక్కడో అన్నట్టు చేస్తే మొన్నే చూసా ఓటీటీలో. చూసి పోస్ట్ పెట్టేసా. అది ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడే టీజర్ మీద మేము నా ఛానల్లో మంచి డిబేట్ వేసుకున్నాం. మేము ప్రతి సీను అదొక వర్స్ట్. దాన్ని పట్టుకొని ఇక మనం ఇంకా ఎట్లాగైనా మన రామాయణాన్ని మనం కించపరచకూడదు, మనం అవమానపరచకూడదు అని చెప్పేసి ఒక కేటగరైజ్డ్ హిందూస్ దాన్ని పొగిడే ప్రయత్నం చేశారు. ఇక నాలాంటి నేను ఎంత కట్టర్ హిందుత్వవాదినైనా సరే మా ఎవరైతే నేషనలిస్టిక్ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళతో నేను 100% వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ఇది నా ఒపీనియన్. బై గాడ్స్ గ్రేస్, బై లార్డ్ రామాస్ గ్రేస్ వల్ల సినిమా దొబ్బింది కాబట్టి సరిపోయింది. లేకపోతే రేపు పొద్దున ఫ్యూచర్ జనరేషన్ కిడ్స్ చూస్తే రావణ్ ఇట్లే వెల్డింగ్ వర్క్ చేసుకుంటూ ఉంటాడేమో, సీతమ్మని ఇట్లా చెప్పి గాల్లో ఇట్లా దయ్యంలాగా తీసుకెళ్ళాడేమో. బికాజ్ యానిమేషన్ క్యారెక్టర్స్ అంటే వాళ్ళకి ఇష్టం కదా. రావణ్ అంటే పిల్లలు అనేస్తారు, దిస్ రావణ్ ఈజ్ హ్యావింగ్ కిరీటం, నో రావణ్ షుడ్ బి హ్యావింగ్ ఆల్ స్పైక్ హెయిర్ స్టైల్ కదా అంటారు పిల్లలు. అది కాదు కదా. ఎవరెవరో దేశాల వాళ్ళు మనకు ప్రెజెంటేషన్ ఇవ్వటానికి కొన్ని సంవత్సరాల క్రిందట యానిమేషనే ఎంతో బ్యూటిఫుల్గా చేసి ఇచ్చారు. సౌత్ కొరియా వాళ్ళైతే ఇక మన దేశానికి వాళ్ళ దేశానికి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ మొదటి మహిళ ఇక్కడి నుంచి వెళ్ళిందనో, మన దేశపు మట్టి అనో ఇప్పటికీ మనల్ని గౌరవిస్తూ ఉంటారు. అసలు మన వాళ్ళ అయింది దారుణం. ఇంకా అట్లాంటి వాటి గురించి మాట్లాడడం. మనకు వ్యతిరేకం ఎవరో కాదు, మన వాళ్ళే. దట్టు కూడా మీరున్నప్పుడే మీరు అంటే గమనించారా? అంటే తెలుగు అమ్మాయిల కంటే వేరే భాషల అమ్మాయిలు అయితే వాళ్ళు కంఫర్ట్గా ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్స్ తక్కువ ఉంటాయి. తెలుగు అమ్మాయిలు అయితే కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి, గబక్కన బయటికి వెళ్ళిపోతారు, చెప్పేస్తారు. అదే బయట వాళ్ళని తీసుకుంటే ఆ ఇబ్బందులు తక్కువ ఉంటాయి అనేది ఉండేదా మీరున్నప్పుడు? ఇన్ని రోజులు యాక్చువల్లీ అదే నిజం అనుకున్నాను. కానీ డీప్గా అనాలిసిస్ చేసి కొంతమంది నాకు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, దో దే ఆర్ టాప్ డైరెక్టర్స్, వాళ్ళు అసలు నిజం బయటికి చెప్పేస్తారు. యాక్చువల్లీ బయట మీడియాకి చెప్పేది అట్లా చెప్తారు, తెలుగు అమ్మాయిలు కంఫర్ట్గా ఉండరు, తెలుగు అమ్మాయిలు కంప్లైంట్ చెప్తారు. కాదు, యాక్చువల్లీ చెప్పాలంటే అమ్మాయి ఈజ్ అమ్మాయి అంతే.
ఒక్కసారి మనం అంటే ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఒకసారి ఒక అమ్మాయి క్లోజ్ అయిపోయిన తర్వాత వాడిని చీ అంటది తూ అంటది, నీ పొజిషన్ అంత అమ్మాయికి పని ఉండదు. కానీ పడతాడు, కానీ పడతాడు. ఆ డైరెక్టర్ అని చూడరు, ప్రొడ్యూసర్ అని చూడరు. ఎందుకంటే నా ఫ్రెండ్సే డైరెక్షన్ చేసిన వాళ్ళు ఉన్నారు, నా ఫ్రెండ్సే ప్రొడ్యూసింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ నాకు ఆఫర్ ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కాబట్టి. అక్కడ ఫ్రెండ్కి ఫ్రెండ్ ఈజ్ అ ఫ్రెండ్, బట్ ఆ ఫ్రెండ్కి ఆఫర్ ఇవ్వరు వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారు, మాకు మార్కెట్ ఇంపార్టెంట్. నేను కూడా ఎప్పుడు నేను అడగలేదు కదా, ఎందుకు ఊరికే చెప్పుకుంటున్నా అంటే చెప్పాలి కదా, ఫీల్ అవుతాం. నేనేం ఫీల్ అవ్వను, మీరు సినిమాలు తీసుకోండి. ఆ క్లోజ్గా ఉన్న పాపానికి ఆ డైరెక్టర్లకి ముప్పు తిప్పలు పెట్టి అమ్మ నా బూతులు తిట్టిన హీరోయిన్స్ చెప్పుకుంటారు కదా, పాపం బాధపడతారు కదా కూర్చొని. ఎంత మాట అంటే తెలుసానన్నా పొరనా కొడుక ఏమేవో అసలు ఇక మామూలుగా ఉండవు. కానీ అవుట్ సైడ్ సినిమా మార్కెట్ కోసము ఇవన్నీ ఇప్పుడు ఇది కనుక ఎవరన్నా విన్నారనుకో డైరెక్టర్ ప్రొడ్యూసర్, నిజమే చెప్తుంది, మాధవికి అన్నీ తెలుసు, ఇండస్ట్రీలో ఉండడం వల్ల అన్నీ తెలుసు. అబ్బా ఇదే ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం ఈ పిల్లతో, అంతా పబ్లిక్కి చెప్పేస్తుంది. అందుకే ఈ పిల్లకి అసలు ఏం చెప్పకూడదు, ఈ పిల్ల దగ్గర ఏం కనిపించకూడదు అనుకుంటారు. ప్రొడ్యూసర్లను కూడా అదే ఏరా అంటారు, ఓరే అంటారు, అది అంటారు, అన్నీ అనేసేస్తారు. ఒక మగాడు ఒక అమ్మాయిని నువ్వు ఒక ఫేవర్ చేయనప్పుడు అమ్మాయి ఫేవర్ చేసిన తర్వాత నువ్వు బానిసమే అమ్మాయికి. కానీ పబ్లిక్ మార్కెట్కు నువ్వు సినిమా ఇస్తున్నావు, నీ కోఆపరేట్ చేస్తున్నావు, నువ్వు సినిమా ఇస్తున్నావు, డబ్బులు ఇస్తున్నావు, అంతే. బయట జనాలు కింద కామెంట్ చేసే వాళ్ళ గురించి అయిపోయింది. తెల్లంట్రుకలు కూడా వస్తున్నాయి ఈ మధ్య అన్ని చూసి కామెంట్లు. మీరు బాధపడేవాళ్ళ ఇవి చూసేటప్పుడు? ఏమని? హీరోయిన్గా చేశారు, ఒక 4-5 సినిమాలు చేశారు, తర్వాత మీరు అనుకున్న ఆఫర్లు రావట్లేదు. కరెక్ట్. ఎందుకో తెలుసు మీకు. అవును. ఏంటిది మనం అనుకున్నది ఏంటి, ఇక్కడ కనిపిస్తున్నది ఏంటి, ఈ మార్గంలో వెళ్తే మంచిగానే ఉంటుందని చెప్పేసి అనుకున్నాం కదా, వచ్చాం కదా, కానీ అలా లేదే ఏంటి ఈ ఫీల్డ్ అని ఒక రకమైన దాంట్లోకి, అంటే ఒక డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళటం కానీ అట్లా జరిగింది అప్పుడు? నేను థింక్ చేస్తాను, నేను చాలా. ఏ పెద్ద హీరో సినిమాల్లో కూడా మీరు నటించలేకపోయారు, అవును, ఆఫర్లు రాలేదు మీకు. అవును. ఇది దీనివల్లేనా, అంటే కోఆపరేటివ్ కాదు మాధవి అనే దానివల్లే రాలేదా? రెండు, ఒకటి కోఆపరేటివ్ కాదు, రెండు ఏమన్నా సరే నోరు మూసుకొని ఉండాలి. అంటే ఆడపిల్ల నోరెత్తకూడదు కదా, ఏమన్నా నోరు మూసుకొని ఉండాలి. వాళ్ళు పిచ్చ జోకులు వేస్తే మనం నవ్వాలి, హే ఇట్స్ ఓకే అని కొంచెం ఆర్టిఫిషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. బికాస్ నాకు తెలుసు, ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నా కోస్టార్స్ వేరే అమ్మాయిలు ఉంటారు కదా, ఆ అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తారో నాకు తెలుసు కదా. ఒక పార్టీకి వెళ్ళినప్పుడు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, దో దే ఆర్ మై ఫ్రెండ్స్, వాళ్ళ ఆపర్చునిటీలు వాళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళ కెరీర్ వాళ్ళకి ఇంపార్టెంట్. అక్కడ నా ఫ్రెండ్షిప్కి ఏం ఫరక్ పడదు, బికాజ్ ఐఎమ్ నాట్ జడ్జిమెంటల్. నువ్వు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాను, నాది అమ్మాయి లైఫ్, అమ్మాయి లైఫ్ అమ్మాయి నేచర్, అంతే. అది పర్సనల్ లైఫ్, నా ఫ్రెండ్షిప్పే. ఎట్లా బిహేవ్ చేస్తారో నాకు తెలుసు. అయిన దానికి కాని దానికి ఓవర్ ఎగ్జైట్ అవ్వాలి, ఓవర్ ఎగ్జైట్మెంట్. నేను సినిమా తెర మీద చాలా అందమైన పాత్రలు చేసి, చాలా టిపికల్ ట్రెడిషనల్ పాత్రలకి వీళ్ళే కరెక్ట్ అన్నోళ్ళు నేను పర్సనల్గా కలిసినప్పుడు నేను నా పాటికి నేను ఇంట్రోవర్ట్ టైప్ ఇట్లా కూర్చుంటాను, నేనేం మాట్లాడలేను, అవసరమైన సందర్భానుచితంగా మాట్లాడతాను. కెమెరా ముందు ఎన్ని మాట్లాడినా అక్కడ మాట్లాడలేను నేను, ఎందుకంటే అక్కడ మాట్లాడడానికి పెద్ద పొలిటికల్ ఇష్యూ కాదు, డిబేట్ కాదు కదా, ఇట్స్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ మీటింగ్. అవసరమైన చోట మన కన్వర్జేషన్ ఉంటుంది. ఆ హీరోయిన్ పాత్రలు చేసే వాళ్ళని నేను రియల్ లైఫ్లో చూసినప్పుడు ఆహా అందుక వీళ్ళకి ఆఫర్లు వస్తున్నాయి అంటే టూ మచ్ ఆఫ్ యాక్టివ్. అంటే లైక్ ఇప్పుడు మన కెమెరా ముందు వచ్చి మామూలుగా లైక్ నార్త్ ఇండియన్ గర్ల్స్ ఎట్లా బబ్లీ చేస్తారు కదా, సో దట్ బబ్లీనెస్ యాక్ట్ చేయడం. బట్ అది వాళ్ళ రియల్ క్యారెక్టర్ తెలిసిపోతూ ఉంటుంది మనకు, అది వాళ్ళ రియల్ క్యారెక్టర్ కాదు. రియల్ క్యారెక్టర్ చాలా చాలా నార్మల్. సో వాళ్ళు బయట కూడా నటిస్తున్నారు అనమాట. అక్కడ ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు నటించాలి, అప్పుడే కదా వావ్ షీస్ టూ యాక్టివ్, వావ్ షీస్ సో బబ్లీ అని షీస్ సోషల్, ఎస్ సోషలైజింగ్ పర్సన్ అని ఆపర్చునిటీస్ ఇస్తారు. మళ్ళీ మేము వేరే మూవీకి వర్క్ చేసేటప్పుడు వేరే చోట ఉన్నప్పుడు మళ్ళీ హోటల్ రూమ్కి వచ్చినప్పుడు దే విల్ బి వెరీ నార్మల్ అమ్మాయిలు. మేము నార్మల్గానే మాట్లాడుకుంటాం, ఎక్స్ట్రీమ్ ఎక్స్ప్రెషన్స్ క్యూట్ థింగ్స్ ఏమీ ఉండవు. సీరియస్ డిస్కషన్సే చేసుకుంటాం. నా ఎక్స్ప్రెషన్ అట్లా ఉంటుంది, అమ్మాయి ఎక్స్ప్రెషన్ కూడా అలానే ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు ఇలా కూర్చున్నా
నేను లిటరల్లీ ఒక షూట్లో చూసానండి, భలే ఉంటుంది నాతో మాట్లాడేటప్పుడు. యా మ్యాడీ టెల్ రే వాటర్ రే అంటుంది. అక్కడ డైరెక్టర్ ఇట్లా డోర్ కొట్టగానే యా ప్లీజ్ కమ్ ఇన్ ఓకే యా లైక్ ఓకే ఇలా కూడా చేయాలా అంటే అది తప్పు అని నేను అనను. ఎందుకంటే ఎవరి దగ్గర ఏ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయాలో వాళ్ళ దగ్గర ఆ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయాలన్నది బతకాలంటే అక్కడ ఎగ్జాక్ట్లీ. వాళ్ళు వెళ్ళిపోగానే క్లోజ్ ద డోర్ అని చెప్పేసేసి మళ్ళీ కూర్చొని యా మ్యాడీ టెల్ రే ఓకే క్షణాల్లో మారిపోతుంది. క్షణాల్లో లైక్ బా నాకు అంటే వాళ్ళని చూసి నాకేం నేను బికాజ్ ఐఎమ్ నాట్ జడ్జిమెంటల్ బాబు, వీళ్ళకి భలే వచ్చబ్బా బ్రతకడం నాకు రాదు అట్లే అనుకునేదాన్ని. ఇలానే ఉండాలి కదా సినిమా ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే. సో తప్పులేదు, కానీ నాకు చేత కాలేదంతే. పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.